ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక చాలా చిన్న ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. చూడటానికి చిన్నదైనా దాని ప్రాముఖ్యత చాలా చాలా పెద్దది. అదే ఆర్టికల్ 63. ఒక్క క్షణం ఆలోచించండి. దేశంలోనే అత్యంత ఉన్నతమైన పదవి అంటే రాష్ట్రపతి పదవి సడన్గా ఖాళీ అయిపోతే పరిస్థితి ఏంటి? చెప్పాలంటే అదొక పెద్ద రాజ్యాంగ సంక్షోభం. దేశం మొత్తం స్తంభించిపోవచ్చు. అధికారంలో ఏర్పడిన ఆ గ్యాప్ వల్ల దేశంలో అస్థిరత పెరిగిపోతుంది. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివైనవాళ్లు. ఈ సమస్య వస్తుందని వాళ్లకు ముందే తెలుసు. అందుకే చాలా సింపుల్గా కనిపించే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఇచ్చారు. అదే ఆర్టికల్ 63. ఏం చెబుతోందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు, అంతే, సింపుల్. సరే, మరి ఈ ఆర్టికల్ 63 అంటే ఏంటి? ఇదేదో మామూలు సలహా కాదు. ఇది మన దేశ స్థిరత్వానికి ఒక రక్షణ కవచం లాంటిది, ఒక రాజ్యాంగ భద్రతా వలయమన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 63 అనేది ఒక కంపల్సరీ రూల్. దీని ప్రకారం ఇండియాకి ఎప్పుడూ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాల్సిందే. ఆ పోస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్గా ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పాలన ఆగకూడదు కదా. అసలు వైస్ ప్రెసిడెంట్ పవర్ ఎక్కడుంటుంది అంటే వాళ్ళు చేసే 2 రకాల పనుల్లో ఉంటుంది. ఒకే వ్యక్తి 2 చాలా ముఖ్యమైన బాధ్యతలు. అవును, కరెక్ట్. 2 పాత్రలు. ఈ 2 బాధ్యతలే ఈ పదవిని ఇంత స్పెషల్గా, ఇంత కీలకంగా మార్చాయన్నమాట. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఒకవైపు అవసరమైతే ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు, అంటే దేశానికి ఒక ఎగ్జిక్యూటివ్ బ్యాకప్ లాగా. మరోవైపు రాజ్యసభ చైర్మన్గా ఉంటారు, అంటే చట్టాలు చేసే సభకి ఒక గైడ్ లాగా. సరే, ఫస్ట్ రోల్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దేశానికి బ్యాకప్ హెడ్గా వాళ్ళు ఏం చేస్తారు? అయితే ఏ సందర్భాల్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకుంటారు? ఆర్టికల్ 65 ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాష్ట్రపతి చనిపోయినా, రాజీనామా చేసినా, లేదంటే పదవి నుంచి తొలగించినా, లేదా అనారోగ్యం లాంటి కారణాల వల్ల పని చెయ్యలేని పరిస్థితిలో ఉన్నా వెంటనే వైస్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగుతారు. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే అనుకుందాం, ఈరోజే ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. నెక్స్ట్ ఏంటి? వెంటనే వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయిపోతారు. దేశంలో ఏ పని ఆగదు, అంతా స్మూత్గా నడిచిపోతుంది. ఇది ఫస్ట్ రోల్. ఇక రెండోది వాళ్ల శాసనపరమైన బాధ్యత. అదే పార్లమెంట్ అప్పర్ హౌస్ అయిన రాజ్యసభకి హెడ్గా ఉండటం. ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ అనే మాట చాలా ఇంట్రెస్టింగ్. దీనికి అర్థమేంటంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ కూడా అయిపోతారు. దీనికోసం మళ్లీ సెపరేట్గా ఎలక్షన్ గానీ, నామినేషన్ గానీ ఏమీ ఉండదు. ఒక పదవితో పాటు ఇంకో పదవి వస్తుందన్నమాట. మరి రాజ్యసభ చైర్మన్గా వాళ్ల పనులేంటి? ముఖ్యంగా సభని నడిపిస్తారు, మీటింగ్స్కి అధ్యక్షత వహిస్తారు, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. అంతేకాదు, ప్రభుత్వానికి అంటే ఎగ్జిక్యూటివ్కి, చట్టాలు చేసే లెజిస్లేచర్కి మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తారు. ఎందుకు మనకు తెలిసిన కరెంట్ ఎగ్జాంపుల్ ఒకటుంది. ఆగస్టు 2022లో ఎలక్ట్ అయిన శ్రీ జగదీప్ ధన్కర్ గారు ప్రస్తుతం మన వైస్ ప్రెసిడెంట్గా, అలానే రాజ్యసభ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓకే, ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూశాం. కాని అసలు ప్రశ్న, ఈ పదవి మన దేశ స్థిరత్వానికి ఎందుకు అంత ముఖ్యం? ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం పాలన ఆగకుండా కొనసాగడం అనేది చాలా ముఖ్యమని చెప్పింది. ఆర్టికల్ 63 కరెక్ట్గా ఇదే పనిచేస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనకు డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ స్టేట్ అయితే వైస్ ప్రెసిడెంట్ బ్యాకప్ హెడ్ ఆఫ్ స్టేట్. ప్రెసిడెంట్ ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ హెడ్ అయితే వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. అంటే ఒక రకంగా వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ని, లెజిస్లేచర్ని కలిపే ఒక యూనిక్ పొజిషన్లో ఉంటారన్నమాట. సో ఫైనల్గా ఆర్టికల్ 63 ఎందుకంత కీలకమంటే ఇది ప్రభుత్వంలో గ్యాప్ రాకుండా చూస్తుంది, రాజ్యాంగపరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది, మన పార్లమెంటరీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది, అన్నింటికన్నా ముఖ్యంగా దేశం స్థిరంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఒక్క లైన్లో చెప్పాలంటే, రాజ్యాంగం ప్రకారం పాలన ఆగకుండా శాసనసభ పనులు సరిగ్గా జరగడానికి భారతదేశానికి ఎప్పుడూ ఒక ఉపరాష్ట్రపతి ఉండాలని ఆర్టికల్ 63 చెప్తోంది. చివరగా ఒక్క విషయం ఆలోచించండి. మన రాజ్యాంగంలోని ఒకే ఒక చిన్న వాక్యం ఓ మొత్తం దేశం యొక్క స్థిరత్వాన్ని ఎలా కాపాడగలుగుతోంది? ఇది నిజంగా మన రాజ్యాంగ రూపకర్తల ముందుచూపుకి, వాళ్ల తెలివితేటలకి ఒక పెద్ద నిదర్శనం.